ఢిల్లీలో నీటి సంక్షోభంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ఛతాపూర్లోని జల్ బోర్డు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీటి సంక్షోభాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అక్కడ కొందరు జల్ బోర్డుపై దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బీజేపీ, ఆప్ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా నీటి సంక్షోభం తలెత్తింది. ఈ నీటి సంక్షోభ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేస్తున్నాయి. ఈ రోజు ఛత్తర్పూర్ లో ఉన్న జల్ బోర్డు ప్రధాన కార్యాలయంపై బీజేపీ నాయకత్వంలో కొంతమంది నిరసన దిగారు. ఈ సమయంలో కొంతమంది ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయం పైన రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. దాంతో ఆఫీసర్ ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి, పూల కుండలన్నీ విసిరివేశారు. ఆ పరిస్థితి నేపథ్యంలో పూర్తిగా పబ్లిక్ ప్రాపర్టీ అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ అంశాన్ని బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి మద్దతు పలికారు. దీనికి కోపంగా ఉన్నటువంటి ప్రజలు ఏమైనా చేసే అవకాశం ఉందనేది ప్రధానంగా ఆయన చేసినటువంటి కామెంట్. ప్రధానంగా ఈ నీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా విఫలమైందని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నాయి. నిజానికి ఈ అంశంపైన ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. హర్యానా నుంచి రావాల్సినటువంటి నీటి వాటా తమకు సకాలంలో విడుదల చేయలేరని లేదు. దాని కారణంగానే ఢిల్లీలో సంక్షోభం తలెత్తింది. సో హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ అంశానికి మొత్తం బీజేపీ బాధ్యత వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈ నీటి వ్యవస్థకు సంబంధించినటువంటి చక్కదిద్దేటువంటి ఒక నాయకత్వం కూడా తరలిందనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. దాని ఫలితంగానే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానంగా ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరాకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు తలెత్తున్నాయి. అలాగే ఈ సమస్యను ఆసరా చేసుకుని లీకేజ్ పైపుల నుంచి పెద్ద ఎత్తున నీటిని దొంగతనం చేసి మాఫియా, ట్యాంకర్స్ మాఫియా, ఒక నీటి మాఫియా నడుపుతోంది. పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తుందని కూడా పార్టీలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల మధ్యలో ఈ సంక్షోభాన్ని ఎలా నివారిస్తారు, దీన్ని ఎలా అధిగమిస్తారు అనే దానిపైన అయితే ఇటు అన్ని పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు రెండు రాష్ట్రాలు కూడా సామరస్యపూర్వకంగా ఈ సమస్యను పరిష్కరించాలని సూచించాయి. కానీ తాజాగా జల్ బోర్డు కార్యాలయం పైన నేరుగా దాడి జరిగిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ అంశం పైన జోక్యం చేసుకుంటుందా లేదా అన్నది మనం చూడాలి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.